ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి పీఎఫ్ ఆఫీసులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీసర్ ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి స్టార్టింగ్లోనే 95,000కి పైగా శాలరీ తీసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు అప్లై చేయడానికి. అండ్ లాస్ట్ డేట్ 11th సెప్టెంబర్ వరకు అయితే టైం అనేది ఇచ్చారు. సో జస్ట్ 25 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి రూపాయి ఫీజు లేదనమాట. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ ఏడాదిలోనే మనకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదలదు. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి నేను ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రూపాయి ఖర్చు కూడా లేదు మీరు లైక్ చేయడానికి. ఒక లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అంతే. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తాయి కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి అందరూ కూడా. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పర్మనెంట్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ ఇది. సో నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 22 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ 11th సెప్టెంబర్ వరకు టైం అనేది ఇచ్చారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈరోజు మీకు పోలీస్ ఉద్యోగాలకి ఎలా చేశాను అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఈ జాబ్స్కి గురించి కూడా డెఫినెట్గా చేస్తాను. సో అది మీ సపోర్ట్ని బట్టి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో పీఎఫ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మీకు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే పే లెవెల్ 10th ప్రకారం మీకు 7th CPC ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు దాదాపు 95,000కి పైగా, లక్షకి పైగా మీరు సాలరీ తీసుకోవచ్చు అనమాట అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, జనరల్ వాళ్ళైతే మినిమం 18 నుంచి 35 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఓబీసీ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST వాళ్ళైతే మాత్రం 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 45 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఎవ్రీ ఇయర్ కూడా అంటే మనకి దాదాపుగా 2 years గ్యాప్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. బట్ మనకి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. మనకి ఈసారి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే జనరల్ కేటగిరీలో 29 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్లో 8, ఓబీసీలో 18, ఎస్సీలో 15, ST కేటగిరీలో 10 అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేవి మనకి భారీ సంఖ్యలో ఉండవు. మనకి ఇన్ని సంఖ్యలు అంటే ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ తక్కువ అనుకోవద్దు, ఇవే మనకి ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, తక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మీరు కనుక ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మంచి హోదా ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. మీకు కట్ ఆఫ్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ది, ఇప్పుడు మనము ఏ విధంగా ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టచ్చు కూడా మీకు చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఎనీ డిగ్రీ ఆర్ మీరు బీటెక్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు వర్క్ ఏముంటుంది అంటే ఈ యొక్క ఏపీఎఫ్సి అంటే అసిస్టెంట్ ప్రావిడెంట్ కమిషనర్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలు ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు అనేవి సరిగా చెల్లిస్తున్నాయా లేదా చెక్ చేయడము, పీఎఫ్కి సంబంధించిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడము, కంపెనీలని తనిఖీ చేయడము. సో ఇలాంటి వర్క్ అనేది ఉంటుంది అనమాట. చాలా సింపుల్ వర్క్, పీస్ఫుల్ జాబ్ అనమాట.
అనమాట. సో ఎలాంటి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు, మంచి ప్రమోషన్స్ ఉంటాయి అండ్ కెరీర్ పరంగా చూసుకున్న మంచి పెద్ద స్థాయి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి నాన్ మినిస్ట్రియల్ క్యాడర్కి సంబంధించి జాబ్ ఇది. సో ఇలాంటి జాబ్స్ గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్ వచ్చేసి 2 hours అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయంటే, సెక్షన్ ఏలో మనకి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మనకి సెక్షన్ బిలో వచ్చేసి ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్, నెక్స్ట్ పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్ అండ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, ఇన్సూరెన్స్, వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఏదైతే టాపిక్స్ కనిపిస్తున్నా వీటి మీదనే మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. 300 మార్క్స్కి ఒక టెస్ట్ అనేది పెడతారనమాట. 2 hours అయితే ఉంటుంది. సో ఇక ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు 100 మార్కులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మనకి వెయిటేజ్ అనేది ఎలా తీస్తారు మీకు ఫైనల్ సెలక్షన్ అంటే, 75% రిటర్న్ టెస్ట్కి, 25% మనకి ఇంటర్వ్యూకి వెయిటేజ్ తీసి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ఉంటుంది. ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ అలాంటివి ఏమి కూడా ఉండవు అనమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే, ఏపీ వాళ్ళకైతేనేమో అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి, తెలంగాణ వాళ్ళకి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం ఇలాంటి లొకేషన్స్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. అయితే ఒక జాబ్ కొట్టాలంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది అంటే, మనకి లాస్ట్ టైం ఈ యొక్క ఏదైతే అసిస్టెంట్ ప్రావిడెంట్ కమిషనర్ ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ఏపీఎఫ్సీకి సంబంధించి వీటికి సంబంధించి మనకి 2023లో నోటిఫికేషన్ వచ్చింది అండ్ 2015లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మనకి 300 మార్క్స్కి కానీ ఇక్కడ మీరు కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు క్యాస్ట్ వర్గా. మనకి లాస్ట్ టైం అయితేనేమో జనరల్లో 178 వచ్చిన వాళ్ళకి జాబ్ రావడం అయితే జరిగిందనమాట. 300కి ఇది 300కి 178 అనమాట. ఓబీసీలో 178 సేమ్, ఎస్సీ కేటగిరీలో 156.68. సో ఈ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తాయి దాన్ని బట్టి ఒకవేళ ఈజీ వస్తే మనకి కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం 2015లో కొంచెం ఈజీగా వచ్చిన పేపర్, అప్పుడు మనకి ఈ విధంగా మార్క్స్ ఉన్నాయి అనమాట. 2023లో కొంచెం టఫ్ వచ్చింది. సో అందువల్ల మనకి 170 ఈ విధంగా కట్ ఆఫ్ అనేది దీంతో కంపేర్ చేస్తే తగ్గిందనమాట. సో ఆ విధంగా మనకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. దాదాపు ఇదే రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే మీరు టార్గెట్గా పెట్టుకోవాలి, మినిమం 200 అనేది పెట్టుకోవాలి. అప్పుడు మాత్రం డెఫినెట్గా జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ యొక్క పిఎఫ్ ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి upsc.online.nic.in వెబ్సైట్ త్రూ కానీ మనము 22 ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ అయితే చేస్తారు. వీటికి సంబంధించి డెఫినెట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ తెలపండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.